హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈరోజు వ్లాగ్లో వచ్చేసి పాపకి షిరిడీలో పుట్టెంటుకలు అలాగే చెవులో అయితే కుట్టించబోతున్నాము. ఇంకా అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మేము 7:30 కల్లా రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయిన తర్వాత కిందకు వచ్చామన్నమాట. ఇక్కడ టీ కౌంటర్ ఉంది. సో ఫస్ట్ టీ తాగుదాము అని చెప్పేసి టీ దగ్గరికి వచ్చామండి. టీ వచ్చేసి 2 రూపీస్, కాఫీ వచ్చేసి 3 రూపీస్, మిల్క్ వచ్చేసి 1 రూపీ అండి. వాటర్ బాటిల్ కూడా వచ్చేసి 10 రూపీస్, మినరల్ వాటర్ వచ్చేసి 5 రూపీస్ అండి. చాలా తక్కువ రేటు. అలాగే ఇక్కడ టిఫిన్స్ కూడా ఏంటి అని అంటే 5 రూపీస్ అనమాట అండి. పూరి వచ్చేసి ఒక 6 పూరీస్ వస్తున్నాయి కొన్ని ప్యాకెట్స్లోనేమో 4 పూరీస్ వస్తున్నాయి. అలాగే దాంట్లోకి వచ్చేసి స్ప్రౌట్స్ కర్రీ అయితే ఇస్తున్నారనమాట. చాలా తక్కువ రేటుకి మంచిగా కడుపు అయితే నిండిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మా పాప చూడండి ఎంత బాగా అవుతుందో. ఇది చెల్లి వాళ్ళ పాప అనమాట. తనకు వచ్చేసి ఇప్పుడు 4 months అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో వాళ్ళ మమ్మీతో. అసలుకి దీంతో టైం పాస్ అయిపోద్ది అనమాట. ఎంత బాధ ఉన్నా కానీ చిన్నపిల్లల్ని చూస్తే భలే తీరిపోతుంది కదా. ఇదిగోండి ఇక్కడ చూడండి మా తమ్ముడు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అదిగోండి అండి అలా ప్యాకెట్స్లో అయితే ఇస్తారనమాట. 5 రూపీస్ అనమాట ఒక్క ప్యాకెట్. మా తమ్ముడు అంటున్నాడు ఎందుకు అక్క తినేప్పుడు తీస్తున్నావు నన్ను అని చెప్పేసి. మా మామయ్య వచ్చేసి పక్కన నిల్చున్నారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు, అమ్మమ్మ, ఇంకా మా ఆడపడుచు పిల్లలు, ఇంకా చిన్న అత్తయ్య వాళ్ళు అయితే అందరం వచ్చామండి. ప్రస్తుతానికి అయితే పాప వచ్చేసి వాళ్ళ అత్తతో ఆడుతుందనమాట. పిల్లలకి పాలు తాగివేస్తుంటే తనకు కూడా తాపించమంటే ఇంకా తనకైతే పాలు తాగివేస్తుంది వాళ్ళ అత్తయ్య అయితే. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా చిన్న అత్తయ్య, చిన్న మామయ్య అన్నమాట. ఇదిగండి ఇక్కడ పాప వచ్చేసి వాళ్ళ పెద్ద బావతోనే ఏదో చెప్తా ఉందన్నమాట. దానికి మంచిగా టైంపాస్ అయిపోయింది పిల్లలు ఉండడం వల్ల. ఎంతైనా హస్బెండ్ లేకుండా మనము ట్రిప్ అనేది చాలా కష్టం అండి. పాప అసలు ఫస్ట్ డే దర్శనానికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళలేదనమాట. మొత్తం నేనే ఎత్తుకోవాలి అని చెప్పేసి గోల్ చేసింది. నాకైతే భలే బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. తర్వాత రోజన్నా కొంచెం మా చెల్లి దగ్గరికి, కొద్దిగా మా ఆడపడుచు దగ్గరికి అయితే వెళ్తుంది. వేరే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇదిగోండి ఇక్కడ షిరిడీలో వచ్చేసి ఏంటి అని అంటే మంగళ షాప్లో మనకి హెయిర్ కటింగ్ అయితే చేస్తారండి. అయితే ఇవి పుట్టెంటుకలు అని చెప్తే ఫస్ట్ 5 కత్తెరలు ఉంగరంలో నుంచి ఒక్కొక్క జడపోగుని అయితే తీసేసి కత్తిరించి మనకి ఇస్తారనమాట. వాటిని మనం ఒక పేపర్లో పెట్టేసుకొని అందులో ఎంతో కొంత కానుక పెట్టి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు అయ్యగారికి చెప్తే అయ్యగారు స్వామివారి సమాధి దగ్గర అయితే పెట్టి మళ్ళీ మనకి ఇస్తారనమాట. అది తీసుకొచ్చి మనం ఎక్కడైనా పారే వాటర్లో అయితే కలిపేసేయాలని చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి ఉంగరంలో నుంచి వెంట్రుకలు అయితే తీసి ఇలా 5 కత్తెరలు అయితే తీశారు. ఫస్ట్ కట్ చేసినవి అయితే నాకు ఇచ్చేసారనమాట. మిగిలిందంతా నార్మల్గా మన హెయిర్ రిమూవ్ చేస్తారు కదా అలాగే చేసేసారనమాట. అయితే అసలు నాకు ఇలా తీస్తారు అనే సంగతి నాకు వెళ్ళేదాకా తెలియదు. నేను అనుకోవడం మాత్రం అనుకున్నాను షిరిడీలో చేస్తాను అని చెప్పి. అయితే ఇప్పుడు వాళ్ళ మేనమామ ఎవరైతే మా పాప హెయిర్ కట్ చేస్తున్నాడో వాడికి కూడా షిరిడీలోనే తీశారంట. మా పిన్ని వెళ్ళే 2-3 రోజుల ముందు అన్నారనమాట, అక్కడ తిరుపతి లాగా ఉండదురా, మంగళ షాప్లో అయితే తీస్తారు అని చెప్పిందనమాట. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. అదేంటి మంగళ షాప్లో తీస్తారా, తిరుపతిలో తీసినట్టుగా ఉండదా, అమ్మో ఇది మనకు దొరుకుతుందా లేదా అని చెప్పేసి చాలా కంగారు పడ్డాను. అంటే మా వారు ఉంటే నాకేంటంటే కొంచెం ధైర్యంగా ఉండేదన్నమాట. కాకపోతే అసలు మా అమ్మ, మా అత్తయ్య, మా నాన్న, మా వారు లేకుండా వచ్చేసాం కదా, నాకైతే ఇంకా టెన్షన్గానే ఉంది. వీళ్ళందరూ ఉన్నా సరే టెన్షన్గానే ఉంది. అసలు పాప ఆ హెయిర్ పాపకు బాగా అలవాటు అయిపోయింది. ఏడుస్తుందేమో బాబోయ్ అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. ఆమె ఏడవడం కంటే ప్రతి కార్యక్రమానికి ముందు నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. తర్వాత నాకు హెయిర్ కావాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చియాలరా దేవుడా అని చెప్పేసి. ఇంకా తనకు వచ్చేసి బొట్టు పెట్టమన్నారు మేనమామకి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టమని. ఇంకా వాళ్ళే చెప్తే అక్కడ ఉన్న బొట్టు అయితే నేను అందరికీ పెట్టేస్తున్నాను. అంటే అసలు నాకు తెలియదు కదండి, నేను ఇప్పటివరకు ఎవరికి పుట్టెంటుకలు తీపిచ్చినప్పుడు వెళ్ళలేదు. మాకు తీపిచ్చినప్పుడు మాకు ఊహ లేనప్పుడు తీశారు. అంతగా నాకు ఏం తెలీదు. అంటే ఇక్కడే మేనమామకు కూడా బట్టలు పెట్టాలంట, అలాగే వీళ్ళకి వెంట్రుకలు తీసిన వాళ్ళకి కూడా మనం బట్టలు ఇవ్వాలంట. అవన్నీ నాకు తెలియదు. నేను ఇంకా మనీ అయితే ఇచ్చేసాను. తమ్ముడికి మాత్రం ఇంటికి వచ్చాక బట్టలు
అయితే పెట్టాను అనమాట. ఇంకా మా పాప అర్థమైపోయింది తనకి వీళ్ళు నా హెయిర్ని ఏదో చేస్తున్నారు అని చెప్పేసి. ఫస్ట్ 5 కత్తెరలకు మాత్రం ఏడవలేదు, తర్వాత ఈ గుండు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. అదిగోండి చూడండి, ఒక కొంచెం కట్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను కోకోమెలన్ పెట్టేశాను. కోకోమెలన్ పెడితే ఇంకా కోకోమెలన్ చూస్తూ సైలెంట్గా చేపించేసుకుంది. నిజంగా అండి చాలా బాగా చేయించుకుంది అసలుకి. ఎందుకనంటే చాలామంది పిల్లలకి కత్తెరలు పడిపోయి పాపం బ్లడ్ వస్తూ ఉంది, ఒక్క దగ్గర కూడా ఘాటు వేయించుకోలేదండి, మంచిగా అలా కూర్చుంది. అసలు ఎంత బాగా చేయించుకుందంటే అంత బాగా చేయించుకుంది అసలుకి. దీనికి వచ్చేసి 2 బ్లేడ్లు అయితే వాడారంట, అంటే ఒకే దాంతో తీస్తూ ఉంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ అది కాకుండా పాప కదిలే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ త్వరగా తెగదు అని చెప్పేసి 2 అయితే మార్చామండి అని చెప్పారు. ఇదిగోండి ఇక్కడైతే మంచిగా చేయించుకుంటూ వీడియోస్ చూస్తూ ఉందన్నమాట. అంటే ఏడుస్తుంది కానీ తర్వాత తనకి నచ్చిందండి, గుండు నచ్చింది, అలాగే చెవుపోగులు నచ్చినాయి అసలుకి. అంటే అనుకున్నంత హడావుడి చేయలేదన్నమాట, మంచిగా చేయించుకుంది. చూడు చూడు చూడు, ఏం కావాలి నీకు మరి? క్యాండీ క్యాండీ కొనుక్కుందాం వెళ్ళేటప్పుడు. ఏం కావాలి నీకు? మాషన్ పేరు కావాలా? డైనారోమా కావాలా? డైనారోమా ఇంకా ఇలా అయితే మా పాపకి షిరిడీలో పుట్టింటికలు అయితే తీపిచ్చాము. అంటే చాలామందికి తెలియదండి, మా తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనుకున్నాం, కాకపోతే లేదు, ఇక్కడైతే మనం మంగళ షాప్లోనే తీపించుకోవాలనంట. అయితే ఇది వచ్చేసి ఇంకా మేము ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో దానికి ఎదురుగానే ఉందండి ఈ షాప్ వచ్చేసి. మేమైతే భక్తా నివాస్లో బుక్ చేసుకున్నాము రూమ్స్. మనకి 3 or 4 ఉన్నాయండి అక్కడ బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ సైట్లో. నేనైతే భక్తా నివాస్ అయితే బుక్ చేసుకున్నాను. నిజంగా నేనైతే రూమ్స్కి చాలా సాటిస్ఫై అయ్యానండి. రూమ్స్ చాలా బాగున్నాయి. మనకి వాష్రూమ్స్కి సపరేట్, స్నానాలకి సపరేట్, వేడి వాటర్ కానీ, మనకి బెడ్స్ వచ్చేసి వాళ్ళు 4 బెడ్స్ ఇస్తారు. మనకి ఇంకోటి కావాలి అని అంటే ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తారు, పిల్లో ఇవ్వరు అనమాట. బెడ్స్ కూడా చాలా పెద్దగా ఉంది, ఒక 5, 6 మంచిగా ఈజీగా పడుకోవచ్చు అనమాట బెడ్స్ పైన అయితే. ఇంక అందరం రెడీ అయితే వెళ్తున్నాము. మా పాప వచ్చేసి మా వదిన దగ్గర ఉంది. ఇదిగోండి ఇక్కడ మా చెల్లి వచ్చేసి పాపనైతే వెతుకొని వచ్చేస్తుంది అనమాట. అయితే షిరిడి వచ్చిన తర్వాత మనం ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మంచిగా మనం దర్శనానికి వెళ్ళి రావడానికి ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఎక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటామో అక్కడ మీరు వెళ్ళంగానే అడగాలి దర్శనానికి బస్సులు ఉంటాయా అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తారు ఫ్రీ బస్సెస్ ఉంటాయండి, మీరు అక్కడ లైన్లో నిల్చుంటే వచ్చి తీసుకెళ్తారు అని చెప్తారు. ఇదిగోండి ఇక్కడ మేము ఇక్కడ లైన్లో నిల్చున్నారు కదా, అంటే మేము కాదు, అక్కడ ఫస్ట్ ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకో బస్కి వెళ్దాం, మనకు టైం ఉంది కదా అని చెప్పేసి అయితే మేము ఇటు బయటే ఉన్నాము. నార్మల్గా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము మళ్ళీ లోపలికి వెళ్ళేసి అక్కడ కూర్చున్నాం అనమాట. ఇదిగోండి ఆ బస్సు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళి ఫస్ట్లో కూర్చొని ఉన్నాం, ఎందుకంటే నెక్స్ట్ బస్సులో మేము ఫస్ట్ కూర్చొని వెళ్ళిపోవచ్చు కదా, అందుకని చెప్పేసి స్టార్టింగ్లో అయితే కూర్చున్నాం. మొత్తం మా వాళ్ళే కూర్చున్నారు ఇక్కడ. నెక్స్ట్ బస్సు రావడానికి కూడా ఎంతో టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే అసలు, అంటే ఒక 3-4 బస్సెస్ ఉన్నట్టున్నాయి. ఇదిగోండి ఇలా అయితే కూర్చొని వెళ్తున్నాము. మా పాపకు నచ్చిందండి గుండు, అదిగో చూడండి, గుండు మమ్మీ గుండు అని అంటుంది. ఐబ్రోస్ ఉన్నాయంట, ఐబ్రోస్ తీయలేదంట చెప్తుంది నాకు, అదిగో చూడండి. భలే క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చెవుపోగులు కుట్టిన తర్వాత అయితే ఇంకా క్యూట్గా ఉందన్నమాట. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే దానికి చెవుపోగులు కూడా కుట్టించడానికి తీసుకెళ్తున్నాము. ఫస్ట్ ఏమనుకున్నాము అని అంటే చెవుపోగులు కుట్టిన తర్వాత ఎంత ఏడుస్తుందో ఏమో, దర్శనానికి వెళ్తే కూడా ఏడుస్తూనే ఉంటుందేమో అని చాలా అంటే చాలా భయపడ్డాము. కాకపోతే అలా ఏమీ లేదండి, అసలు నా ఏమంటారు ఎక్స్పెక్టేషన్కి అంత ఆపోజిట్ చేసింది అనమాట. ఇదిగోండి ఇక్కడ అయితే స్టాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం క్లిప్పింగ్ తీసుకున్నాను. మళ్ళీ మా పాప ఏడిస్తే నేను కొంచెమన్నా క్లిప్పింగ్ తీసుకోగలుగుతానా లేదా అని చెప్పేసి ముందే తీసుకుంటా ఉన్నాను అనమాట. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము. మా తమ్ముడు అన్నయ్య అయితే వెళ్ళారనమాట, మా అదేమంటారు గోల్డ్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ చెవులు కుడతారు అని చూడడానికి.
అయితే చెవులు కుట్టించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే గేట్ నెంబర్ 4 ఉంటుంది కదండి, 4 దగ్గర మనకి ఉంటుంది అన్నమాట గోల్డ్ షాప్స్. అక్కడ మనం చెవులు కుట్టించుకోవచ్చు. వాళ్ళు ఎంతో తీసుకురండి, 100 రూపీస్ తీసుకుంటారు. అక్కడ మంగళ షాప్లో కూడా అంతే అండి, 100 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళకి నేను బట్టలు తేలేదు కాబట్టి ఇంకొక 100 రూపీస్ అయితే ఇచ్చాను. మామయ్య కూడా గుండి చేయించుకున్నాడు కాబట్టి మామయ్యకి ఒక 100 ఇచ్చాను. అక్కడ ఒక 300 ఇచ్చాను అనమాట. ఇదిగోండి మా పాపనైతే వదిన ఎత్తుకుంది. తనకి చెప్తుందనమాట, మమ్మీ నాకు ఈ డాల్ కావాలి, ఈ డాల్ కావాలి, ఇది కావాలి అని చెప్పేసి. పాపం కానీ నేను ఏమీ కొనిలేదండి అసలు పాపకి. అంటే మళ్ళీ ఏమైందంటే దర్శనం అయ్యి బయటకు వచ్చేలోపు మా చెక్అవుట్ టైం అయిపోయిందనమాట. నేను 1 డేకే రూమ్స్ బుక్ చేశాను. 4 o'clockకి మాది చెక్అవుట్ టైం అనమాట. ఈరోజు దర్శనానికి చాలా లేట్ అయిపోయింది. చెవులు కుట్టించుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మాకు 2 o'clockకి అలా వదిలారనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని మేము మళ్ళీ అక్కడ లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసారనమాట. ఎందుకంటే మా వదిన అలాగే కొంతమంది ఫస్ట్ టైం వచ్చారన్నాను కదా, వాళ్ళు కొంచెం మ్యూజియము అవన్నీ చూసారనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇదిగోండి మేమైతే ఈ సాగర్ జ్యువెలరీ దాంట్లోకి అయితే వెళ్ళి మేము ఇక్కడ పాపకైతే చెవు పోగులు కుట్టించుకుంటున్నాము. అయితే ఇంకా అమ్మ రాలేదు కదా, అమ్మ ఏం చేసిందంటే చెవు పోగులు వచ్చేసి చెల్లికి ఇచ్చిందనమాట. చెల్లి ఇంకా తీసుకొచ్చి ఇంకా ఇచ్చింది నాకు. ఇంకా మేమైతే ఇక్కడ చెవులు కుట్టించేసాము. పాపకు వచ్చేసి ఎడమ చెవు ఫస్ట్ కుడతారంట, తర్వాత కుడి చెవు కుడతారంట అండి. నాకు అసలు తెలీదు. కుట్టించేసిన తర్వాత ఆ విషయం తెలిసిందనమాట. నిన్న నేను వీడియో చెక్ చేసుకున్నప్పుడు నిజంగానే ఎడం చెవికే కుట్టించానా అని చెప్పేసి నిన్న చెక్ చేశాను. ఫస్ట్ ఎడం చెవికే కుట్టారనమాట. అయితే వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, గన్ షాట్స్ బెటరా ఇవి బెటరా అంటే ఇవే బెటరు, గన్ షాట్స్ అసలు చేపించకూడదు, గన్ షాట్ చేపిస్తే పిల్లలకి ప్రాబ్లం వస్తుంది తర్వాత అని చెప్తున్నారనమాట. అసలు నిజంగా అండి అసలు తను కుట్టించుకుందా లేదా అన్నట్టు అసలు ఏడని కూడా ఏడలేదు ఈ పిల్ల. అంటే చాలా తక్కువ పెయిన్ వచ్చినాయి. అంటే వాళ్ళు షార్ప్ చేసేసి గుచ్చుతారు. గుచ్చిన తర్వాత మామూలుగా తిప్పేటప్పుడు కొంచెం పెయిన్గా ఉంది, కానీ గుచ్చేటప్పుడు మాత్రం తనకేమీ అంత నొప్పి అయితే రాలేదన్నమాట. అయితే చెవులకి ఇక్కడ మనన్నే మార్కింగ్ చేయమంటారనమాట. నేను అన్నాను మీరే పెట్టచ్చు కదా, మీకు అలవాటు ఉంటుంది కదా అని చెప్పంటే, లేదు మీరు పెట్టండి, మీరు పెట్టిన దాన్ని బట్టి మళ్ళీ మేము చూస్తాము అని చెప్పేసి అని అన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇదిగోండి మా మామయ్య చూస్తున్నాడు అనమాట. మా మామయ్యకి కూడా టెన్షన్ వస్తున్నట్టుంది నాకులాగా. అక్కడేమో వెనకాల మా మరిది ఉన్నాడు. అదిగోండి మా అన్నయ్య అయితే పాప చెవులు పట్టుకున్నారనమాట. ఆ అమ్మమ్మ కూడా చూస్తూ ఉంది. అందరం భయపడుతున్నాం అనమాట, ఆ పిల్ల ఎక్కడ ఏడుస్తుందా అని చెప్పేసి. ఏడిస్తే తనని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి. మా వదిన అయితే ఏడుస్తుందేమో అని చెప్పేసి ముందే చాక్లెట్స్ తీసుకురండి, బిస్కెట్స్ తీసుకురండి, పాపని డైవర్ట్ చేద్దాము అని అనింది. కాకపోతే అసలు మా అందరం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే మా పాప చేసింది ఒకటి అనమాట. మంచిగా కుట్టించుకొని చెవు పోగులు చూసుకొని నవ్వుకుంటుంది అనమాట. తనకి బాగా అంటే బాగా నచ్చింది. అంటే నేనేం చేసేదాన్ని అంటే ఫస్టే తనకి ముందే నేర్పించాను అనమాట. ఒక 1-2 months నుంచే మమ్మీ నీ హెయిర్ అంతా స్వామికి ఇచ్చేస్తాము, నీకు ఇయర్ రింగ్స్ వస్తాయి, అమ్మమ్మ కొనింది అని చెప్పేసి ముందు నుంచి తనకి నేను చెప్తానే ఉండేదాన్ని అనమాట. సో తను ఏం చేసిందంటే హెయిర్ ఇచ్చేటప్పుడు ఏడ్చింది కదా, కానీ ఇచ్చిన తర్వాత తను ఎలాంటి ఏడవడం అనేది అయితే చేయలేదన్నమాట. తను ఏం చేసిందనంటే నా హెయిర్ స్వామికి ఇచ్చేసాను అని మైండ్లో చెప్పేసుకుంటుంది అనమాట తను. ఇదిగోండి నాకు ఏడుపు వచ్చేస్తుంది. తనైతే ఏడుపు లేదు ఏం లేదు, మంచిగానే కూర్చొని ఉందన్నమాట. వెనకాల తిప్పేటప్పుడు మాత్రమే ఏడ్చింది. చేయం కుట్టినట్టుండి స్మూత్ చేస్తారు కదా, దాన్ని ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇంకా చదువుకుంటుంది ఏంటంటే చేయం కుట్టినట్టుండేది, కానీ తర్వాత వచ్చేది నొప్పి. బబ్లు నవ్వి సూపర్ సూపర్ సూపర్. తిప్పేటప్పుడు నొప్పి వస్తున్నాయి అట్లా కదా, నవ్వించాలి.
రెండో చెవు కుట్టించేటప్పుడు మంచిగా ఒకటో చెవుని చూసుకుంటూ కుట్టించుకుందనమాట. ఏడవడం అంటే కొంచెం ఏడ్చింది, ఎక్కువ కాదు అసలుకి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఏడ్చింది. అంటే ఇంకా లేతగానే ఉన్నాయి కదా చెవులు, మంచిగానే తనకి త్వరగానే అయ్యిందనమాట. మంచిగా కుట్టించుకుంది. తనకి ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం అనమాట, చెవులు కుట్టిస్తారమ్మా అని చెప్పేసి. అయినా తనకి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను పెట్టుకున్నప్పుడల్లా అడిగేది, డాడీ బేబీ ఇయర్ రింగ్స్ కూడా కొని డాడీ అని చెప్పేసి అడుగుతూ ఉండేదనమాట. అండ్ మేమేమో ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ తీసుకొని పెట్టేవాళ్ళం తనకి. ఇప్పుడు ఇంకా తనకు కూడా చెవులు కుట్టించేసాం కదా, ఇంకా చెవులకి ఎలాంటివి ఏమీ పెట్టొద్దు, ఒక 3 days ఆయిల్ వేయండి సరిపోతుంది అని అయితే చెప్పారు. అయితే ఇంకా కొంచెం ఏమైనా వేడి ఉంటే అత్తయ్య వాళ్ళేమో రైస్ మీద పొంగు వస్తుంది కదా, ఆ వేడి వేడి పొంగు వేస్తే నొప్పి అయితే లాగేస్తుంది అని చెప్పారు. నార్మల్గా కొంచెం అయితే రైస్ మీద పొంగు కూడా వేసాను నేను. ఇంకా ఆయిల్ అయితే కంటిన్యూగా పెట్టాను ఒక 3 days. ఇంకా కొంచెం తగ్గాలి, మొత్తం అంటే మొత్తం అవ్వలేదు, కొంచెం వాటర్ వస్తూ ఉన్నాయి అనమాట. అదిగోండి వెనకాల తిప్పుతుంటే పెయిన్ వస్తుంది అనమాట, అప్పుడైతే కొద్దిగా ఏడుస్తుంది. చూసారు కదా, హెయిర్ వచ్చేసేమో మనం మంగళ షాప్లోనే తీపించుకోవాలండి. అది మనం ఎక్కడైతే రూమ్స్ తీసుకుంటామో అక్కడ మంగళ షాపులు చాలా ఉంటాయి, అక్కడ చేయించుకోవాలి. తర్వాత చెవులు కుట్టించడానికి మాత్రం గేట్ నెంబర్ 4 దగ్గర ఇక్కడ మనకైతే ఇలా గోల్డ్ షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడికి వెళ్తే వాళ్ళైతే మనకి చెవులు అయితే కుట్టుతారనమాట. ఇంక ఇక్కడైతే పాపకి చెవులు అయితే కుట్టించేసుకున్నాము. మంచిగా తనైతే కాసేపు ఏడ్చినా కానీ తర్వాత అయితే ఏడవలేదు. నేను బాగా భయపడ్డాను దర్శనానికి వెళ్ళినప్పుడు, ఇలాగే ఏడిస్తే ఏంట్రా బాబు దేవుడా పరిస్థితి అని చెప్పేసి. అసలు ఏడవలేదండి, మాకు దర్శనానికి టైం పట్టింది కదా, మంచిగా నిద్రపోయింది అనమాట తనైతే. ఇంకా ఫోన్స్ అవైలబుల్ లేదు కాబట్టి మేమైతే మంచిగా దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే భోజనాలు ఇంకా పెడుతున్నారు, 4 o'clockకి కూడా పెడుతున్నారు అనమాట. ఇంకా అందరం వెళ్ళిపోయి గబగబా భోజనాలు చేసేసి ముందు చెక్అవుట్ అయితే చేసేసాము. చెక్అవుట్ చేసేసి కిందకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒకసారి టీ అయితే తాగడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఒక్కసారి బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఎందుకులే మాటికి ఆపడము, త్వరగా వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పేసి, ఇంట్లో డాడీకి ఎలా ఉందో తెలియదు కదా, అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే బయలుదేరిపోయాము. ఇదిగోండి మా పాప చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. బాల్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళామన్నమాట. మా పాప చెప్తుంది నాకు, మమ్మీ నో ఫోటో నో వీడియో, మమ్మీ నో ఫోటో, డోంట్ టేక్ ఫోటో మమ్మీ అని చెప్పి నాకు చెప్తుంది అనమాట. స్టాప్ అని చెప్తుంది. ఈ మధ్య అన్నీ తెలిసిపోతాయి, అన్నీ మాట్లాడుతుంది, అసలుకి అన్నీ చెప్తుంది నాకు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడే టీ తాగుతున్నాం అనమాట. నిజంగా అన్ని 2 రూపీస్కి టీ అంటే అసలు చాలా గ్రేట్, అసలుకి చాలా టేస్ట్ కూడా బాగుంది, అలా అని బాగలేదు అన్నట్టుగా లేదు. కాఫీ కూడా బాగుంది, పాలు కూడా బాగున్నాయి. అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి మనకి 10 రూపీస్కే ఇస్తున్నారు ఇక్కడ. అదిగోండి మా అమ్మమ్మ చేతిలో ఉందన్నమాట, చిన్నమ్మమ్మ చేతిలో. తను వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంది. ఇంకా మొత్తం చెక్అవుట్ అయితే చేసేసాము. ఇంకా బస్సు వస్తున్నప్పుడు 8:30కు 9 అనుకుంటా, 9 o'clock అలాగా ఒక రెస్టారెంట్ దగ్గర ఆపేసి అయితే మేము అందరం డిన్నర్ చేసేసాము. ఫస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాక తిందాము, 10:30లోపు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంట్లో రైస్ పప్పు చేయమన్నాను. కాకపోతే మళ్ళీ ఇంకా లేట్ అయితే ఎలాలే అని చెప్పేసి ఇక్కడైతే బయట రెస్టారెంట్లోనే తినేసామన్నమాట. ఇంకా వాళ్ళకు కూడా వన్ డే పని తప్పుతుంది కదా అని చెప్పేసి. నాకు ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, ఇటు మనకి నార్త్ సైడ్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి పావు బాజీలు ఇవే ఉంటాయి కదండి. అటు మన సైడ్ అయితేనే మంచిగా ఇడ్లీ దోశ ఇలా దొరుకుతాయి, ఇక్కడైతే అవేమీ ఆప్షన్స్ లేవు. ఇంకా అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేసుకోమని చెప్పేస్తే ఇంకా బటర్ నాన్స్ కొంతమంది, అలాగే కొంతమంది జీరా రైస్, కొంతమంది ఫ్రైడ్ రైస్ ఇలా అయితే ఆర్డర్ చేసేసుకున్నారన్నమాట. ఇంకా అందరూ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అయితే 11:30 అయిందనమాట. 1 day వీళ్ళందరూ మా ఇంట్లో ఉన్నారు. తర్వాత రోజు అయితే ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇదిగోండి మా మమ్మీ కొంచెం దిగులుగానే ఉంది, మా డాడీ వెళ్ళట్లేదు కదా, ఎందుకంటే డాడీకి మళ్ళీ చెకప్ ఉందనమాట. అందుకని చెప్పేసి డాడీని తమ్ముడు నా దగ్గర ఉండిపోతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అయితే ఊరు వెళ్ళిపోతున్నారు. అత్తయ్య మామి కూడా ఈసారి ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఇమీడియట్గా మాకు ఒక మ్యారేజ్ ఉందనమాట, మ్యారేజ్కి వెళ్ళాలి, అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నారండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.